విశాఖ జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో దువ్వాడ మంగళపాలెంలో టెడ్కో లబ్ధిదారులు మహాధర్నా చేపట్టారు. సంవత్సరాలు గడుస్తున్నా మా పేద ప్రజలకు నిరాశే మిగులుతుంది అని ఇల్లు అనౌన్స్ చేశారండి. ఇప్పుడు చేసి గత 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు మా సొంత ఇల్లు మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రభుత్వాలు మారి మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికీ కూడా స్పందించట్లేదు. ఈ పేద ప్రజలకు మేలు చేయడానికే కదా నాయకులు మేము ఎన్నుకున్నాము. మరి అటువంటి నాయకులు పేద ప్రజల కోసం ఆలోచించిన వారైతే మాకు తక్షణమే మా సొంత ఇల్లు కల మాకు నెరవేర్చాలి. మేము అద్దెలు కట్టుకోలేక పిల్లలు పోషించలేక వాళ్ళు చదివించలేక ఎన్నో బాధలు పడుతున్నాం. మా దగ్గరికి వచ్చి మా పరిస్థితులు చూస్తే మా పరిస్థితులు ఏంటనేవి గవర్నమెంట్కి తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉండి మేము ఎక్కడ ఉంటే మా పరిస్థితులు మా బాధలు మా చుట్టుపక్కల ఉన్న జనాలకి తెలుస్తుంది. వాళ్ళకి తెలియట్లేదు. మా సొంత ఇల్లు కల మాకు నెరవేర్చాలి. మేము ఇంకా ఎన్నాలని ఇంకా అద్దెలు కట్టుకొని మేము బ్రతకాలి. ఇంకా ఎన్నాలని ఈ కరువు కాలంలో మేము ఇంకా అద్దెలు కట్టుకొని బ్రతకాలి. మాకు వెంటనే తక్షణమే ప్రభుత్వం వచ్చిందంటే పేద ప్రజలకు మేలు చేయడానికని నిరూపించాలి. మాకు సొంత ఇల్లు మాకు ఇచ్చి మా సొంత ఇల్లు మాకు అందజేసి మాకు నిరూపించాలి. అప్పుడు మాకు గవర్నమెంట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్యాంకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీరు ఏమి డబ్బులు కట్టవసరం లేదమ్మా, మీరు ఇళ్లలో దిగాకే మీరు లోన్ల ప్రకారంగా కట్టుకోవాలమ్మా అని ఒప్పించి మాకు రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇప్పుడేమో డబ్బులు కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి మేము 3 లక్షలు కట్టాలి. ఆ 3 లక్షలే కట్టుకునేటట్టుగా అయితే ఇన్ని సంవత్సరాలు మేము ఎందుకు ఎదురు చూస్తాం? మా సొంత ఇల్లు మాకు పేదవాళ్ళకి ఇస్తారని మీ పేదవాళ్ళం కాబట్టే డబ్బులు కట్టే పరిస్థితిలో మేము లేం కాబట్టి ఇన్నాళ్ళు మేము ఇస్తారు అని ఇంకా కాలు కాసు కట్టినట్టు చూస్తున్నాం. ఇప్పటికైనా మా సొంత ఇల్లు కల మాకు నెరవేర్చాలి. అంటే సేల్ డీడీలు మాకు ఇప్పించాలి. రుణాలు లేని వాళ్ళకి రుణాలు ఇప్పించాలి. మేము ఇళ్లలోకి వచ్చి రుణాలు కట్టుకుంటాం. మేము కట్టమని అంటలేదు గవర్నమెంట్కి. మాకు ఇల్లు ఇవ్వండి. మేము అక్కడ అద్దెలు కట్టి బ్రతకలేకపోతాం. ఆ డబ్బు లేదు ఇక్కడ మేము రుణాలు కట్టుకుంటాం. అలాగే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు క్యాన్సల్ అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు ఎవరు తలదాచి పెడతారు? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి ఒక ఇల్లు కావాలి. మా సొంత ఇల్లు కాలం మాకు నెరవేర్చండి. పేద ప్రజలకి న్యాయం చేయండి గవర్నమెంట్. తెలుగుదేశం పార్టీ వారికి నమస్కారం. సార్ మీరు మాకు ఇల్లులు ఇస్తామని ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు, బాగుంది. ఏర్పాటు చేసిన వారు లాస్ట్ మినిట్లో ఇవ్వకుండానే మీరు సెలవు తీసుకున్నారు. మా దురదృష్టం అది మేము అనుకుంటున్నాం. కానీ మళ్ళీ మా అదృష్టం కొద్దీ మీరు వచ్చారు. మాకు ఇల్లులు వస్తాయని మేము అనుకున్నాం. కానీ ఇంతవరకు మీరేమీ పట్టించుకోలేదు. దయచేసి పట్టించుకోవాలి. షేడ్ లీడీలు రాని వాళ్ళకి షేడ్ లీడీలు ఇప్పించాలి. తర్వాత ఏమో 3,65,000 ఇప్పటికిప్పుడు కట్టిన వాళ్ళకే ఇల్లు ఇస్తాము, లేకపోతే క్యాన్సిల్ అంటున్నారు. అదేమిటో ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీరు మా యందు దయ ఉంచి ఇమీడియట్లీగా మాకు అన్ని వసతులు తోటి మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. పేదలం మేము, మా యందు దయ ఉంచండి. మీరు కావాలని మేము మిమ్మల్ని నెగ్గించుకున్నందుకు మీరు మాకు ఉపకారం చేయాలి. ఇమీడియట్లీగా మాకు ఈ తుప్పలన్నీ కొట్టించాలి, కరెంటు మీటర్లు ఇప్పించాలి, వాటర్ సప్లై ఇవ్వాలి. అన్నీ కూడా తక్షణమే మీరు మాకు ఏర్పాటు చేస్తారని, ఇమీడియట్గా మీరు కార్యక్రమాలు మొదలు పెడతారని ఆశిస్తున్నాం. పేదలం మేము, మా యందు దయ ఉంచండి. కనుక ఇమీడియట్గా మాకు అన్ని కార్యక్రమాలు చేయించాలి. మాకు ఇల్లు మాకు డీడీ ఇచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి. మా లోన్ తీసుకుంటాండి. లోన్ కట్టాము, డబ్బులు కట్టి మాకు ఇక్కడికి వచ్చి ఇల్లు ఇవ్వలేదు. పేదోళ్ళు మేము, 3 ఆడపిల్లలు కష్టపడి పని చేసుకోవడానికి అవకాశం మా ఆయనకి లేదు. కూలి చేస్తే కొండ అన్నట్టు ఉంది. మాకు పొద్దున్న కొండ ఎక్కదు, పనికి వెళ్ళిపోదు. నేను పనికి వెళ్ళిపోతే కొండ ఎక్కదు. నేను కష్టపడి అప్పు చేసి ఇల్లుకి కట్టి డీడీ తీసుకొని కట్టాను. నాకు ఇమాంటి ఇల్లు ఇస్తాను. అక్కడ అద్దె కట్టుకోలేకపోతున్నాను. 5,000 రూపాయలు అద్దె కట్టలేకపోతున్నాను. 4,000 అద్దె కట్టలేకపోతున్నాను. కరెంట్ బిల్లు 5 రూపాయలు కట్టలేకపోతున్నాను. మన రాష్ట్రం వచ్చింది, మాకు వచ్చిన పోగిపోతున్నాము. మీరు తొందరగా ఇల్లు ఇస్తారని చూస్తున్నాము. మాకు 7 శాతం మాకు తొందరగా ఇల్లు మాకు ఇస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఇమీడియట్లీ గవర్నమెంట్ వారిని ప్రతి అధికారులని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మాకు కరెంటు వేస్తున్నారు, ట్రాన్స్ఫర్ వేయలేదు. ఇంకా ట్రాన్స్ఫర్ వేయాలి. ఆ ట్రాన్స్ఫర్ వేసిన తర్వాత మాకు మీటర్లు వేయాలి. అలాగే ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే తాగునీరు అనేది ఇక్కడ సదుపాయం లేదు. ఆ ఏర్పాటు గురించి ప్రతి అధికారులను స్పందించి నేను అడుగుతుంటే వస్తుంది అన్నారు. ఒకరు చెట్టు దగ్గర, ఒక పొట్ట దగ్గర, ఒకరు మెట్టు దగ్గర అంటున్నారు. అది కాదండి, గవర్నమెంట్ దయచేసి ఇమ్మీడియట్లీ తాగునీరు సదుపాయం ఏర్పాటు చేయాలని, అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు చేయాలని, అలాగే 3,65,000 రూపాయలు ఈ రోజు కట్టేయమంటున్నారు. వాళ్ళకి లోన్లు ఇప్పించాలని, కొంతమందికి రిజిస్ట్రేషన్లు అవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేయాలని, అలాగే సేల్ డీడీలు ఆర్పీ అన్నారు, సిఓ అన్నారు, జీవీఎంసీ అధికారులు చాలామంది ఇస్తామన్నారు కానీ ఎవరు ఇవ్వటం లేదు. అందు గురించి ఈ కలెక్టర్ గారు దయతలిచి మా యందు సేల్ డీడీలు ప్రతి ఒక్కరికి చెప్పి మాకు అధికారులకి చెప్పి మాకు సేల్ డీడీలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. తాగునీరు సదుపాయం అనేది కల్పించవలసిందిగా కోరుచున్నాను గవర్నమెంట్ వారిని.
అసెషన్ చేయాలి. 8 సంవత్సరాలు బట్టి 1,00,000 రూపాయలు కట్టి 50,000 కట్టి 75,000 కట్టి ఈరోజు మాకు ఇల్లు లేదంటున్నారు సీఓలు ఆర్పీలు. కానీ వాళ్ళందరికీ ఎక్కడ పోతారు? వాళ్ళందరికీ సొంత ఇంటి కళ నెరవేరాలంటే ప్రతి ఒక్కరికి లోన్లు ఇప్పించడం, బ్యాంకులతో మాట్లాడి లోన్లు ఇప్పించడం, అటువంటి కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ వారు చేస్తారనేది అధికారులందరికీ కోరటమైనది. ఈరోజు దాదాపు 8 సంవత్సరాలు పెట్టి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు, అలాగే వీడియో మిత్రులకు అందరికీ అభివందనాలు. ఈ టిడ్కో ఇల్లు వస్తాయని చెప్పేసి 8 సంవత్సరాలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్నే మూడో నెలలో రాష్ట్రంలో జరిగిన శాసనసభ సాక్షిగా నారాయణ మంత్రి గారు ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకి ఎమ్మెల్యే గారికి జవాబు చెప్తూ మంత్రి గారు ఎవరెవరికైతే టిడ్కో ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా జీవో నంబర్ 39 ద్వారాగా మిగిలిన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే లబ్ధిదారులకి ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా ఉందని అనుకోవట్లేదు. ప్రభుత్వం వారే అసెంబ్లీ సాక్షిగానే ప్రశ్నకి జవాబులు చెప్పారు. దాని స్పీకర్ కూడా ఆశ్చర్యంగా అడిగారు. ఎందుకంటే ఆయన కార్పొరేట్ వ్యవస్థలో ఒక పెద్ద వ్యాపారవేత్త కాబట్టి స్పీకర్ గారు కూడా ఇదేంటి లోన్లు ఇప్పించారు, ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు నోటీసులు వస్తున్నాయి, మళ్ళీ నోటీసులకి పొద్దున్న తాళాసి ఎవరు జవాబు అని ఆయన ప్రశ్నలోనే జవాబు కూడా వచ్చింది. జవాబులోనే మంత్రి గారు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు నోటీసులు వచ్చాయి వీళ్ళందరికీ. దానికి మంత్రి గారు ఏం చెప్తారో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో దానికి కారణాలు చెప్పాలి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఇల్లు ఎవరైతే ఉన్నారో 2023లో జీవో నెంబర్ 429 ద్వారా లబ్ధిదారులకి ఓ జీవో రిలీజ్ చేశారు. దాదాపు 4 రిజీవోలు ఇప్పుడు రిలీజ్ చేశారు. 2016లో ఒక జీవో రిలీజ్ చేసి 2016లో తెలియపరిచి మీరు అందరూ అప్లై చేయమని చెప్పారు. 2018లోని ఎంపిక చేశారు. దానికి ఆశపడి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు కట్టి 50,000 కట్టేసి లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్లో అంటూ లాగిన్ అయ్యారు. 2023 రాబడికల్లా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు 429 జీవో ప్రకారంగా. ఇదంతా ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి జీవోల ప్రకారంగా చెప్తున్నారు. మీరందరూ కుమ్మక్కయ్య ఎప్పుడైతే 2019లో లబ్ధిదారులు అందరినీ ఎంపిక పెట్టారో వాళ్ళు నవరత్నాల పేరుతో 2023లో వాళ్ళందరినీ కొంతమందిని తీసేసి ఒక్కొక్కరు సెంటు భూమి ఇచ్చి వాళ్ళందరినీ తిరిగి డబ్బులు ఇచ్చి పంపించడం జరిగింది. కొంతమందికి అయితే ఇవ్వకంటే మీ అందరికీ ఇస్తామని చెప్పేసి ఈ రోజు వరకు ఉంచడం జరిగింది. దాని మీద దళారులు పట్టుకొని అమ్మడం జరిగింది. ఇక్కడే ఉన్నారు మనం వచ్చినటువంటి లబ్ధిదారుల్లో 1,00,000 రూపాయలు కట్టిన లబ్ధిదారు తిరిగి 50,000 రూపాయలు ప్రభుత్వమే బాకీ ఆ లబ్ధిదారుడికి. 50,000 కట్టాలి, 1,00,000 రూపాయలు కట్టాడు. అంటే ఇది ఇక్కడే నేను మాట్లాడింది కాదు, అసెంబ్లీలో కూడా ఈ మాట వచ్చింది. నారాయణ గారు చెప్పారు తిరిగి 50,000 రూపాయలు చెల్లిస్తే 3,000 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలండి అని చెల్లించారని. అటువంటి తిరిగి డబ్బులు చెల్లించవలసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేకంట